హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోయేటువంటి కొత్త ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఆ, అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. అసలు ఏ నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇవ్వబోతున్నారు, అండ్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికలు ఎప్పుడు సమర్పిస్తారు, ఆ నోటిఫికేషన్లకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి, ఏ ఏ ఉద్యోగాలు ఉండబోతున్నాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు తెలుస్తాయి. ఇక ఎవరైతే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లోని నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా కొత్త ఏడాది సరికొత్త నిర్ణయము, 1,00,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ. డిఎస్సి ద్వారా 10,000 ఖాళీల భర్తీ చేయబోతున్నట్లుగా ఇక్కడ తెలుస్తోంది. కొత్తగా గ్రూప్స్ నోటిఫికేషన్స్ సిద్ధమవుతున్నటువంటి సీఎం రేవంత్ సర్కారు. ఎన్నికల హామీల అమలుకు కసరత్తు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల మేరకు కొత్త ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్తో సహా ఇతర నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వము అన్ని సన్నాహాలైతే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు చూద్దాము. 12,000 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత ఏడాది డిఎస్సి నిర్వహించినటువంటి ప్రభుత్వము ఈ ఏడాదిలో మరో 10,000 ఖాళీలను భర్తీ చేసేందుకైతే ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగానే ఎవరైతే ఇర్రెగ్యులర్గా ఈ టీచింగ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇర్రెగ్యులర్గా అటెండెన్స్ అవుతున్నారో లేదా చాలా రోజుల వరకు లీవ్ పెట్టి ఉద్యోగానికి హాజరవ్వకుండా ఉన్నటువంటి వారిని తీసేసే ప్రక్రియలో అయితే ప్రభుత్వం కొనసాగుతోంది. దీనిలో భాగంగానే అయితే మరిన్ని వివరాలు చూద్దాము. జాబ్ క్యాలెండర్లో ప్రకటించినటువంటి ఉద్యోగాలను విడతల వారీగా భర్తీ చేయాలన్నటువంటి నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు నూతన సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలు, పథకాలు, కార్యక్రమాల ప్రకటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా సమాచారము. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ప్రకటించనున్నటువంటి పలు నిర్ణయాల్లో ప్రధానంగా కులగణన సర్వే రిపోర్టును ప్రభుత్వము విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైనటువంటి 1 మ్యాన్ ఏకసభ్య కమిషన్ కూడా ఈ నెలలోనే ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనుంది. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూడా కొత్త ఏడాదిలోనే ప్రభుత్వము కీలక నిర్ణయం ప్రకటించే అవకాశము ఉంది. కుల గణనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 97% మేర వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ డేటా మొత్తము డిజిటలైజేషన్ చేశారు. ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఇక బీసీ డెడికేటెడ్ కమిషన్కు కూడా ఎంతవరకు సమాచారం అవసరం పడుతుందో అంతే ఇవ్వనున్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత రానుంది. ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టుకు తీర్పుకు అనుగుణంగా తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత అయితే రానుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వము 1 మ్యాన్ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది, అందరికీ తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించనున్నారు. అయితే ఈ రిపోర్టు వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారము కొత్తగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు అయితే రెడీగా ఉన్నాయి. ఇక జనవరిలో ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే పెద్ద ఎత్తున అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది, గమనించాలి.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తామన్న ప్రభుత్వము అందుకు తగ్గట్లుగా నియామక సంస్థల ద్వారా కొత్త ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లను జారీ చేయనున్నాయి. ఇప్పటికే 12,000 ఉద్యోగాల భర్తీకి డిఎస్సి నిర్వహించి నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వం మరో 10,000 టీచర్ల భర్తీకి కొత్త ఏడాదిలో మరో నోటిఫికేషన్ ఇచ్చేందుకు వేగంగా పావులు కదుపుతోంది. వీటిలోనే కేవలము డిఎస్సి ఉద్యోగాలు మాత్రమే కాదు, ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, విఆర్ఓస్ అండ్ అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇంకా తదితర అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, సబ్ ఇంజనీర్ ఇలా వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉండబోతూ ఉన్నాయి. తప్పకుండా ఇంకా మీరు ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేయనట్లయితే తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన యొక్క ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించి ఎప్పటికప్పుడు టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి మీరు టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇక మరిన్ని వివరాలు చూసినట్లయితే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 5 నెలల్లోనే 52,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి ఎంపికైనటువంటి వారికి నియామక పత్రాలను అందజేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ కొత్త సంవత్సరంలో మరో 1,00,000 ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లుగా చెబుతున్నారు. ఇక ఇప్పటికే నియామక పరీక్షలు పూర్తయిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను ప్రకటించి కొత్త ఏడాదిలో మరో విడత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా సమాచారం. ఆల్రెడీ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇస్తూ నేను మన యొక్క ఛానల్లో వీడియో అప్డేట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళనట్లయితే ఆ వీడియో చూడవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఐకాన్లో ట్యాగ్ చేస్తాను, చూడవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే, బై బాయ్.